బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ముఖ్యంగా గౌట్ ఎంప్లాయీస్ వారి కోసం పెండింగ్ బకాయిలకు సంబంధించిన మొత్తం 720 కోట్ల రూపాయలను వాటిని విడుదల చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆదాయపు పన్ను సహా పలు రంగాల్లో కీలకమైన సంస్కరణలను ప్రస్తావించారు. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సామాన్యులకు కూడా ఈజీగా అర్థం చేసుకునే ఫారంలను సరళీకృతం చేస్తామని వారు చెప్పారు. అలాగే ఎన్ఆర్ఎస్సి కింద టీసీఎస్ఆర్ రేటు 5% నుంచి 2% తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలా గడువులను డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటు రాష్ట్రంలో ఉద్యోగులకు తీపి కబురు అందింది. అటు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన సమయంలోనే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలను విడుదల చేసింది. పెండింగ్ బిల్లులు రూపాయలు 720 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవులు, ఎన్కాష్మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం విడుదల వారీగా పెండింగ్ నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో పెండింగ్ నిధులను నెలల వారీగా విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ శుభవార్త అందింది. ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కోసం 7,200 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈరోజు నిన్న సాయంత్రమే 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల 700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తున్నామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో 183 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసం 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితో పాటు విడుదలైన బిల్లుల్లో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, అడ్వాన్స్లు ఉన్నాయి. మొత్తం మీద ఈ ప్రకటనతో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకైతే కాస్త తీపి కబురు అందిందని చెప్పవచ్చు.